ఇటీవల ది నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీల బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు అందజేయడం ఆనందంగా జరిగింది. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సతీమణి కోటంరెడ్డి సునంద గారు కూడా కార్యక్రమానికి హాజరై విజేతలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతిభావంతులందరికీ హృదయపూర్వక అభినందనలు. చాలా రోజుల నుంచి మనతోనే ఉండేటువంటి మరి నుడా చైర్మన్ గారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఈ ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యక్షులు బలరాం రెడ్డి గారు, ఈ పార్క్ అభివృద్ధి అధ్యక్షులు కొట్టే రామ్మూర్తి గారు, కార్యదర్శి పెంచల్ నాయుడు గారు, గౌరవాధ్యక్షులు పవన్ రావణన్న గారు, ముఖ్యంగా మా సోదరి పూజిత గారికి, వచ్చినటువంటి వాకర్స్ అందరికీ నా నమస్కారం. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? బాగుంటాం. ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. జనరల్గా నేను ఒకరోజు వాకింగ్ చేయకుంటే నాకేదో పోయినట్టు ఉంటుంది. అట్లాగా సుజితమ్మ గారు చెప్పినట్టు ఆమె 4:30కు వచ్చేదంటే ఎప్పుడు లేసేదో మరి ఎప్పుడు నిద్రపోయేదో అది లేదు. అంటే వాళ్ళ భర్త రాజకీయాల్లో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఇంట్లో ఆడవాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంటుందన్నమాట. బట్ అయితే అతను రోడ్లు అభివృద్ధి చేస్తూ ఈ పార్కును కూడా అభివృద్ధి పదంలో నియమించడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే రకంగా ఈరోజు నారాయణ గారు పార్కుల పట్టణాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. వారు పనిచేసే యంత్రంలాగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ గారు. అదే రకంగా పార్క్ కమిటీ కొట్టే రామ్మూర్తి గారు, పవన్ రావణ గారు, శంకర నాయుడు గారు, ఇంకా గురుబ్రహ్మ, ఇంకా వీళ్ళందరూ కూడా పార్క్ అభివృద్ధి కృషి చేస్తున్నారు. నారాయణ గారు కూడా మొన్న చూసిపోయారు. అదే రకంగా సీతారెడ్డి కూడా టౌన్లో నాకు అనేక పార్కులు చేయమని చెప్తున్నాడు. నోడా తరఫున అన్నీ కూడా చేస్తున్నాం. ఒకసారి రోడ్డు వేయకుండా వదిలేస్తే వర్షం వస్తే ఇది ఒక కాలువ, ఒక మొత్తం వరిచేను లాగుండింది. డ్రైనేజ్లో పెద్ద ఆ రోజు ఇంకా లాభం లేదని నేనేం చేశానంటే ఒక పంచగట్టి రైతులాగా నాగలు దున్ని ఇత్తనాలు వేయడం జరిగింది, వడ్లు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు నా మీద కేసు పెట్టించి, సరే కేసు పెడితే పెట్టేళ్ళండి, రోడ్డు అయితే తొందరగా అయింది, అది చాలామంది తెలియకపోవచ్చు, కేవలం నా ఉద్యమం ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు కొత్తలో తెలియకుంటే ఒక విషయం అయితే వాస్తవం చెప్తా. ఈ పార్క్ని మొదటగా ఇదంతా కూడా పీతర దెబ్బలు అనేవాళ్ళు. దీనంతా క్లీన్ చేసి దీనికి శంకుస్థాపన చేసి దీనికి అంకురార్పణ చేసింది మాత్రం స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు. ఎవరైతే పని చేశారో వాళ్ళ పేరు చెప్పుకోవటం కూడా మనకు అవసరం ఈనాడు. ఆ రోజు నిజంగా ఆయన దీన్ని స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసింది ఆయన, ఓపెన్ చేసింది మేము. నేను ఆ రోజు కౌన్సిలర్ ఇక్కడ. డెఫినెట్గా ఈ పార్కులో ఆయన గుర్తుగా ఏదో ఒకటి పెట్టమని నేను కమిటీని కోరుతున్నా. ఎందుకంటే చేసింది ఆయనే. ఈరోజు నెల్లూరులో బాలాజీ నగర్లో ఒక పెద్ద పార్క్కి కడుతున్నాం, అయిపోతున్నాడా. వివేకానంద రెడ్డి గారి పేరు ఫస్ట్ పెట్టింది నేనే. ఆయన కాంస్య విగ్రహం తయారు చేస్తా పెట్టింది నేనే. అందుకే ఎప్పుడు కూడా ఈ పార్కులో సంక్రాంతి సంబరాలు చేస్తారు. దాని ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ జరగాల్సింది. దురదృష్టవశాత్తు మన రామ్మూర్తి గారి సతీమణి మరణించడం. అదే రకంగా ఈ పార్కు అభివృద్ధిలో నుడా మా వంతు నారాయణ గారి ఆధ్వర్యంలో, రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ పార్కుని అభివృద్ధి చేసేదానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.